ఏ భావనతో మనం భగవద్గీత చదవాలి? శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్రకి వచ్చినప్పుడు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శిస్తారు. అప్పుడు జరిగిన ఒక అద్భుతమైన ఘటన. ఒక బ్రాహ్మణుడు భగవద్గీత పుస్తకాన్ని పట్టుకుని కూర్చొని ఉంటాడు. అతనికి చదవడం రాదు కాబట్టి వేరే వాళ్ళందరూ అతన్ని అవహేళన చేస్తూ ఉంటారు. భగవద్గీత చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. దీన్ని గమనించిన శ్రీ చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణుని ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించారు. బ్రాహ్మణుడు బదిలిస్తూ ఇలా అన్నాడు, నాకు చదువు రాదు, కానీ భగవద్గీత పట్టుకున్నప్పుడల్లా ముల్లోకాలకి అధిపతి అయిన స్వామివారు భక్తుడి కోసం సారథిగా మారారు. దీన్ని చూసినప్పుడల్లా నాకు కళ్ళలో నీళ్ళొస్తుంది అని బదులిచ్చాడు. బ్రాహ్మణుడి యొక్క మాటలు విన్న చైతన్య మహాప్రభు, ఎవరు ఈ భావనతో భగవద్గీతని చదువుతారో వాళ్ళు భగవంతుని భక్తులవుతారు అని చైతన్య మహాప్రభు ఆశీర్వదించారు. భగవద్గీత చదవడం అంటే ఆ భావన ముఖ్యం, పాండిత్యం కాదు, ఆ శ్లోకాలని మడిగి పెట్టడం కాదు అని దాని యొక్క సారాంశం.